కీర్తనల గ్రంథము 106వ కీర్తన 34వ వచనం నుండి 46వ వచనం వరకు మరలా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 106వ కీర్తన 34వ వచనం నుండి 46వ వచనం వరకు మరలా మనం చదువుకుందాం. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి. కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తం వలన దేశము అపవిత్రమాయను. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను. ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడెను. ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను. వారి పగవారు వారిని ఏలుచుండిరి, వారి శత్రువులు వారిని బాధపెట్టిరి. వారు శత్రువుల చేతి క్రింద అనపబడిరి. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చిరి. తమ దోషము చేత హీనదశ నొందిరి. అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను. వారిని చెరగొనిపోయిన వారికి అందరికీ వారి ఎడల కనికరము పుట్టించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. అందరు తల ఉంచి కనిపించుకోనండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడు తన ప్రణాళిక ఈ భూమి మీద ఏమైతే కలిగి ఉన్నాడో ఆ యొక్క ప్రణాళిక అనగా రక్షణ ప్రణాళిక. ఏంటి? రక్షణ ప్రణాళిక. సర్వమానవాళిని రక్షించే ఒక గొప్ప ప్రణాళిక. ఆ గొప్ప ప్రణాళికలో తన అద్వితీయ కుమారుడు అనగా ఏకైక కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి రక్షకుడిగా పంపాలన్నమాట. ఈ లోకాన్ని రక్షించడానికి దానికోసం ఆయన ఒక వ్యక్తిని పిలుచుకున్నాడు. ఆ వ్యక్తి పేరే అబ్రహాం. అబ్రహాముకు వాగ్దాన కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబుకు 12 మంది కుమారులు. 12 మందిలో యోధాను ఏర్పరచుకున్నాడు. యోధా గోత్రములో యేసు ప్రభు ఈ లోకానికి పంపబడ్డాడు. యోధా గోత్రములో యోసేపు అనేటటువంటి పురుషునికి ప్రదానం చేయబడి వారు ఏకము కాకముందు సర్వోన్నతుడైన దేవుని యొక్క శక్తి వలన, పరిశుద్ధాత్మ వలన కన్యకైన మరియ గర్భవతి కుమారుని కనింది. ఆయనే ఈ లోకానికి పరలోకము నుంచి పంపబడిన రక్షకుడు. ఈ గొప్ప ప్రణాళిక నెరవేర్చబడ్డానికి ఆయన అబ్రహాముని పిలిచి ఆయన ద్వారా ఈ యొక్క ఇజ్రాయేలుల జనాంగము
ఏర్పడింది. ఆ ఇజ్రాయేల్ జనాంగాన్ని ఆయన సొత్తుగా, ఆయన స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నాడు ఆనాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఇప్పటికి 2026 సంవత్సరాల క్రితం ఆ గొప్ప రక్షకుడు, సర్వలోక రక్షకుడు, అందరికి ప్రభువైన యేసు ఈ లోకంలో జన్మించాడు. ఆయన రక్షణ కార్యం నెరవేర్చాడు. ఆయన ద్వారా ఇజ్రాయేలీలతో సహపౌరులు కానటువంటి మనము యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా సంధి చేసి ఇజ్రాయేలీలతో సహపౌరులుగా, వాగ్దాన నిబంధనల్లో పాలిభాగస్తులుగా మనము లోకములో ఒకప్పుడు దేవుడు లేని వాళ్ళుగా జీవిస్తున్నటువంటి మనం, అంటే నిజ దేవుడు లేని వాళ్ళుగా జీవిస్తున్నటువంటి మనం, నిజ దేవుడిని కలిగిన ఇశ్రాయేలీల వలె మనం కూడా నిజదేవుడైన యెహోవాని రక్షకుడుగా, దేవుడుగా కలిగి ఉండే గొప్ప ఏర్పాటు, దేవుని యొక్క గొప్ప ప్రణాళిక నెరవేర్చబడింది. హల్లెలూయా. ఇప్పుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు ఇజ్రాయేలీలైనా సరే, లోకములో ఉన్నటువంటి సకల జనులు ఎవరైనా యేసుక్రీస్తుని నమ్మిన వారందరూ కూడా దేవుని ప్రజలే, దేవుని స్వాస్థ్యం, దేవుని సొత్తు. అందుకనే పేతురు గారు ఇలా రాశారు కదా, ఇప్పుడు మనం అందరము ఈ లోకంలో చీకట్లో నుంచి వెలుగులోనికి, మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలమునై ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి మనమంతా ఇప్పుడు క్రీస్తు యేసునందు సర్వ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా పరిశుద్ధ జనాంగం, దేవుని సొత్తైన ప్రజలము. ఈ చీకట్లో నుంచి వెలుగులోనికి మనము క్రీస్తు యేసు యొక్క గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తం దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అందరం సమానం, ఒకే కుటుంబంగా దేవుడు చేశాడనమాట. కాబట్టి ఆనాడు ఇజ్రాయేలులకు ఎలాంటి హెచ్చరికలు ఇచ్చాడో ఆ హెచ్చరికలు మనకు కూడా చెందుతాయన్నమాట. అలాగనే వాళ్ళకి ఎలాంటి నిబంధనలు చేశాడో ఆ నిబంధనలు మనకు కూడా చెందుతాయన్నమాట. వారికి ఏ వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలు మనకు కూడా చెందుతాయి. తర్వాత యేసుక్రీస్తునందు దేవుడు చేసిన కొత్త నిబంధన వాళ్ళకి మనకు కూడా చెందుతుందన్నమాట. హల్లెలూయా. అంటే అన్నీ ఏకం చేసేసాడు అన్నమాట. కాబట్టి బైబిల్లో మనము ఆయా సందర్భాలు చదివేటప్పుడు అది ఇజ్రాయేలీలకు కదా, మనకు కాదు కదా అని అనుకోకూడదు, అది మనకు కూడా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో పోయిన వారంలో ఒక్క విషయాన్ని మాత్రమే దాంట్లో మీతో పంచుకోగలిగాను నేను. అది ఏంటంటే, అన్యులతో సహవాసము చేయకూడదని దేవుడు చెప్పాడు. కానీ ఇజ్రాయేలీలు అన్యులతో సహవాసం చేసి వాళ్ళు పాడైపోయారు, నశించిపోయారని. దేవుడు మనలను రక్షించి తన కుమారుని సహవాసానికి పిలిచాడని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది. తీయండి, బైబిల్ తెరవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదవమా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత అండి మనకు దేవుడిచ్చింది, చెప్పండి. ఎవరు గ్రహించగలుగుతున్నారు? అందరూ ఒకసారి చప్పలు కొట్టండి. అందరూ బాగా మేల్కొని ఈ మాటలు వినండి. దేవుడు మనల్ని రక్షించి మన ప్రియమైన రక్షకుడు, దేవుని ప్రియమైన కుమారుని యొక్క సహవాసానికే పిలిచాడంట దేవుడు. హల్లెలూయా.
దేవుడు ఎంతటి వాడో కుమారుడు కూడా అంతటి వాడే. హల్లెలూయా. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదని రాయబడిందంటే అర్థమైంది. దేవునితో సమానుడు, దేవునితో సమానుడు, భూమి ఆకాశాలు పట్టజాలని సర్వశక్తి కలిగిన దేవునితో సమానుడైన క్రీస్తుతో నీ కోసం ప్రాణత్యాగం చేసినటువంటి క్రీస్తుతో నన్ను రక్షించి ఆయన సహవాసానికే పిలిచేశాడు. హల్లెలూయా. ఎవరైనా ఒక గొప్ప ధనవంతుడో లేకపోతే ఎవరైనా ఈ లోకంలో ఉన్నటువంటి మంత్రులో లేకపోతే ఏదైనా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలో ఎంపీలో ఎవరైనా వాళ్ళ యొక్క సహవాసానికి పిలిస్తే ఎంతో సంబరపడిపోతాం కదండి. ఎంతో సంబరపడిపోతాం, అందరికీ చెప్పుకుంటాం కదా. పలాని మంత్రి నన్ను తనతో ఉండడానికి పిలిచాడు, తనకు స్నేహితుడిగా ఉండడానికి పిలిచాడు. ఒక్క గుమస్తా కూడా చెప్పండి, ఫలానా ఆయనకు నేను గుమస్తాని, పనివాడిని అని చెప్పుకుంటారు ఘనంగా. మనలో దేవుడు ఎవరి సహవాసానికి పిలిచాడంటే సాక్షాత్తు దేవుడే. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడే. దేవునికే స్నేహితులుగా మనలను పిలిచాడు. ఎంత గొప్ప ధన్యత చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మధ్యన ఒక యవనస్తుడు మన యానివర్సరీ డే రోజున ప్రార్థన చేసుకోవడానికి వచ్చాడు. అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి తెలుసు, మన గ్రామస్తుడు. అంటే మన సంఘానికి రాడు, కానీ మన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాడు, నాతో కూడా ఉంటాడు. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లి మన సంఘస్థురాలు. ఈ మధ్య కనబడడం లేదని అంటే చెప్పాడు, ఫలాని ఎంపీకి నేను ఎంపీ దగ్గర ఉన్నాను అని చెప్పాడు అనమాట. అవును, నువ్వు సేవలో ఉన్నావు కదా, దేవుని సేవలో, మరి అంటే నేను అక్కడ ఉన్నాను అన్నాడు. అప్పుడు ఆ అబ్బాయికి నేను కొన్ని ఆలోచనలు దైవికంగా చెప్పి ప్రార్థన చేసి పంపించాను. అంటే వాళ్ళు అతను చెప్పిన విధానాన్ని నేను అతనిలో గమనించింది ఏంటంటే, నేను ఒక ఎంపీ దగ్గర నేను ఉన్నాను అని చెప్పాడు నాకు. హల్లెలూయా. నేనేం చెప్పానంటే యేసయ్యని గురించి చెప్పా. హల్లెలూయా. అతడు చెప్పిన దాన్ని బట్టి నేను యేసయ్యని గురించి మనకి చెప్పా. అంత గొప్ప యేసయ్య దగ్గరుండి నువ్వు ఇప్పుడు ఇట్లా చెప్తున్నావు. బైబిల్ చెప్తుంది, మనుషులు నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశించడం మేలు, రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశించడం. ఏదన్నా చేస్తానన్నాడు పాస్టర్ గారు అంటే అప్పుడు చెప్పాను, ఇంకా కొన్ని విషయాలు చెప్పాను అనమాట. సరే, కానీ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, మనలను దేవుడే తనంతటి తన కుమారుడితో, తనంతటి వాడైన తన కుమారునితో మనలను సహవాసం ఇచ్చాడు. నేను చెప్పుకుంటాను ధైర్యంగా. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడప్పుడు వస్తూ ఉంటా, దుష్టుడు శోధిస్తూ ఉంటాడు అనమాట. భలే పోతున్నావు అంటే, భలే నడుస్తున్నావే, పో సాతానా, నేను పరలోక ప్రతినిధిని అని చెప్తా. హల్లెలూయా. ఏదో తెలుసా? అవును, నేను పరలోక ప్రతినిధిని. నేను బాగా నడుస్తా, టీవీగా నడుస్తా, రాజు టీవీతో నడుస్తా. నేను పరలోక ప్రతినిధిని. సాతాను వేసిన వాళ్ళని గదిస్తా. మనము పరలోక దేవుని, పరలోక రాజు యొక్క మనము స్నేహితులం. హల్లెలూయా. దేవుని సేవకు పరలోక ప్రతినిధులు. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల క్రితం ఒక పాట పాడేవాళ్ళం భలే. నేను సాల్వేషన్ ఆర్మీ వాళ్ళతో కలిసి భలే పాడేది, వాళ్ళతో కూడా ఉండేది. నేను వాళ్ళు పాడుతూ ఉంటే భలే ఇష్టం. వాళ్ళు కంజీలు కొట్టడం వాళ్ళతో కూడా ఉండేది. వ్యవసాయం మామ అప్పుడు అక్కడ సేవ చేస్తున్నాడు అనమాట. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా, యేసుతోటివిగాను పోదమా. హల్లెలూయా. యేసయ్య వెనక టీవీగా పోవాలి. హల్లెలూయా. రాజులైన యాజక సమూహం, ఒకప్పుడు పాపులం, నీచులం, దౌర్భాగ్యులం, చెడ్డవాళ్ళం, చేయకుండా పనులన్నీ చేశాం. ఎవరైనా పరిశుద్ధులు తలదించుకునే వాళ్ళం. ఇప్పుడు దేవుని కరుణ కటాక్షాలు పొందుకొని క్షమించబడి పరిశుద్ధపరచబడి దేవుని కుమారులమై దేవుని స్నేహితులమై మనం ఇప్పుడు టీవీగా మనం నడుస్తూ ఉన్నాం, పోవాలి.
అన్నిట్లో. అంటే మన శరీర సంబంధమైన టీవీ కాదు కానీ ప్రియులరా, ఆత్మ సంబంధమైన టీవీ. హల్లెలూయా. టీవీ అంటే ఈ టీవీ కాదు, వేస్తూ టీవీగా, రాయల్టీగా. హల్లెలూయా. ధీరుడుగా, ఒక సైనికుడుగా. హల్లెలూయా. చప్పలు కూడా దేని మైపడదాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోవద్దండి. దేవుడు అలాగా చేశాడు. తర్వాత 36వ వచనంలో ఏముందంటే, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. దేవుడు చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు వాళ్ళకి. అసలు వాళ్ళనే ఉండనీయకూడదు, వాళ్ళందరినీ చంపేసేయాలి, వాళ్ళ యొక్క విగ్రహాలన్నింటినీ పగలగొట్టేసేయాలి, మీ పిల్లల్ని వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళ పిల్లల్ని మీరు చేసుకోకూడదు. ఒకవేళ మీ యొక్క కుమారులకు వాళ్ళ పిల్లలను చేసుకుంటే మీ కుమారుల్ని వాళ్ళ విగ్రహారాధన వైపు వాళ్ళు తిప్పేస్తారు. కాబట్టి అసలు వాళ్ళవనేవి ఏమీ ఉండకూడదు. కనాను దేశాన్ని మీకు ఇచ్చాను, మీరు 400 సంవత్సరాలు ఐగుప్తు నుండి వచ్చేటట్టుగా వాళ్ళంతా స్వాధీనం చేసుకో ఉన్నారు. అది వాళ్ళది కాదు, 7 రకాల జనాంగం ఉన్నారనమాట. వాళ్ళది కాదు, మీది. వాళ్ళందరినీ చంపేసి వాళ్ళవన్నీ కూడా పగలగొట్టి పడేసి మీరు స్వాధీనం చేసుకోండి అని చెప్పాడు అనమాట. హల్లెలూయా. కానీ వాళ్ళు ఏం చేశారంటే దేవునికి లోబడలేదు. వాళ్ళ విగ్రహాలకి వాళ్ళు పూజ చేసి అసలు వాటిని ఉండకుండా వాళ్ళని నిర్మూలన చేసేయాలి. విగ్రహాలకు నిర్మూలన చేసేయాలంటే వీళ్ళు వాళ్ళని ఉండనిచ్చి వాళ్ళ విగ్రహాలకి వీళ్ళు పూజ చేశారంట. అక్కడ ఏమని రాయబడింది? అవి వారికి ఉరి ఆయనో. ఉరి 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 ఏం చేస్తుంది? ప్రాణం తీస్తుంది. ఉరి 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 అంటే ప్రాణం తీస్తుంది. అది అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుడు మనకిచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన ఒక మాట రాశాడండి. అక్కడికి వద్దాం. 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు సైతాన్ని ఎదిరించి నిలవడానికి ఒక రోమ సైనికుడు వలె మనం కూడా ఒక సైనికుని యొక్క దుస్తులు, సైనికుడుకున్న ఖడ్గం, డాలు, అవన్నీ మనం ధరించుకొని మనం నిలబడాలని ఆయన చెప్తున్నాడు అన్నమాట. అదే ఇక్కడ రాయబడింది. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనము బలవంతులై ఉండాలి. ఎందుకంటే సైతాన్ని మన కాళ్ళ కింద చితక తొక్కడానికి. హల్లెలూయా. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అపవాది తంత్రములు. మరొక తర్జుమాలో ఏముందంటే ఈ తంత్రములు అంటే ఉచ్చులు అని ఉంది. మరొక తర్జుమాలో ఏముంది? తంత్రాలంటే ఉచ్చులంట. ఉరులు. ఎవరు? అపవాది తంత్రాలు అన్నమాట. అపవాది వేసే ఉచ్చులు. వాటిని మనము తెంచిపడేయాలన్నమాట. చప్పలు కూడా దేని మహిమపడదాం. అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించు. అపవాది వాడు మనుషులకు ఉచ్చులేసి వాడి వెనక వాడు ఆడించుకుంటూ ఉన్నాడనమాట. ఆఖరికి ఆ ఉచ్చుల్లోనే వాడు బిగించి చంపేస్తూ ఉన్నాడు అనమాట. అలాంటి ఉచ్చుల్లో నుంచి, అలాంటి ఉరుల్లో నుంచి, సైతాన్ యొక్క ఉరుల్లో నుంచి తప్పించడానికే ప్రభు ఈ లోకానికి వచ్చింది. హల్లెలూయా. తప్పించాడుగా మనల్ని స్వతంత్రులను చేశాడు కదా. మనము పాపం నుంచే కాదు స్వతంత్రులమైంది, శాపాల నుంచే కాదు స్వతంత్రులమైంది, వ్యాధి బాధలు రోగాల నుంచే కాదు స్వతంత్రులమైంది,
హలో, భయంకరమైనటువంటి సాతాను యొక్క ఉచ్చుల్లో నుంచి కూడా మనము విడుదల పొందాము. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. సాతాను యొక్క బంధకాలు అంటాం, లేకపోతే సాతాను యొక్క ఉరులు, ఉచ్చులు, బంధకాలు, వాని యొక్క చెర, వాడికి బానిసలం అయిపోయినటువంటి మన బ్రతుకుల్లో మనకు విడుదల కలుగజేసింది ఎవరంటే మన ప్రభు అయిన యేసయ్య. ఆనాడు ఐగుప్తులో నుంచి వాళ్ళ వెలుపలికి తీసుకొచ్చింది ఎవరు? ఇశ్రాయేలుని. యేసయ్యే. యెహోవానండి, యేసయ్యనండి, ఏమైనా చెప్పండి, దేవుడు. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు ఎవరిని ఆరాధించాలి, ఎవరిని పూజించాలి? అప్పుడు యేసయ్యనే సేవించాలి. కానీ వాళ్ళు బుద్ధిపూర్వకంగా చెప్పినా కానీ వీళ్ళు ఏం చేశారు? విగ్రహాలకు పూజ చేశారు. మనోళ్ళు కూడా ఇప్పుడు అనేక మంది చేస్తున్న పొరపాటు ఇదే. ఆత్మస్వరూపమైనటువంటి మన ప్రభువుని ఇప్పుడు మనము ఆరాధించాలి, సేవించాలి, పూజించాలి, ఆయన ఎదుట సాగిలపడాలి. హల్లెలూయా. అందుకని ఈరోజు మనం ఒక పాట పాడాం. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఈ పాట పాడింది ఈ ఉద్దేశంతోనే. ఎవరిని నువ్వు పాడి మహింపరచాలి, ఎవరిని నువ్వు స్తుతించాలి, ఎవరిని నువ్వు ఆరాధించాలి. నీ స్తుతి, నీ ఆరాధన, నీ పాటలు, నీ కీర్తనలు, నీ గీతాలు, గేయాలు, పద్యాలు, ఇవన్నీ ఎవరికి? విగ్రహాల కోసమా? బాహ్యంగా తయారు చేసుకున్న విగ్రహాలు కొన్ని మనం ఇంతకుముందు ధ్యానించాం. మా ఆత్మీయ విగ్రహాలు అంటే మనలో ఉండేవి. వాటిల్లో ఒకటి ధనాపేక్ష అనే విగ్రహం. ధనాపేక్ష అనే విగ్రహం, దాన్ని చంపేయమన్నాడు పౌలు గారు. ఇదే ఎఫ్సి పత్రికలోనే ఉంది. అది కొలసీలకు రాసిన పత్రికలో చాలా చెప్పుకున్నాం, చాలా విన్నాము. ఎంతమంది గుర్తుపెట్టుకో ఉండారా? చేతి చూపిస్తారా? ధనాపేక్షను చంపకపోతే అది మనలను చంపేస్తుందని మనం తెలుసుకొని ఎంతమంది గుర్తుపెట్టుకో ఉండారా? నిజంగా గుర్తుపెట్టుకోండి. వినేసిపోయి మర్చిపోయేది కాదు. ధనాపేక్షను మనం చంపకపోతే ఆ ధనాపేక్ష మనలను చంపేస్తుంది. కాబట్టి దాన్ని చంపమన్నాడు పౌలు గారు. కొలసి 3:5. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. హల్లెలూయా. ఎందుకంత ఖచ్చితంగా చెప్పాడండి? అది మనం చంపేస్తుంది. ధనాపేక్ష, పిసినితనం. ధనాపేక్ష అనేదానికి లోభత్వం, పిసినితనం, ఇవన్నీ నానార్థాలు అన్నమాట. అవి మన జీవితాల్లో మనలను అవి చంపేస్తాయి. నువ్వు పిసినితనంతో ఎంత సమకూర్చి డబ్బు దాచిపెట్టుకున్నా, నువ్వు దాన్ని ఏ విధంగా బైబిల్ చెప్తుందో ఆ విధంగా నువ్వు ఖర్చు చేయకపోతే ఆ డబ్బే నిన్ను చంపేస్తుంది. నువ్వు అనుకోవచ్చు, ఎంత డబ్బైనా కూడబెట్టుకో ఉన్నానులే, ఎంత రోగం వచ్చినా ఎక్కడికైనా పోయి నేను బాగు చేసుకుంటానని. నీ డబ్బు, నువ్వు కూడబెట్టుకున్న డబ్బు ఏం చేయలేదు, నీ కూడబెట్టుకున్న ఆస్తులు ఏం చేయలేవు. డబ్బు అంతా ఖర్చు అయిపోతుంది, ఆస్తులు అంతా ఖర్చు అయిపోతుంది. ఆఖరికి నీ ప్రాణానికి రక్షణ ఏమీ ఉండదు, ప్రాణం కూడా పోతుంది అంతే. అలాగా అయితే దేవుని యొక్క చిత్త ప్రకారం ధనాపేక్షను చంపి ఇంకా ఏవేవి చంపుకోవాలో వాటన్నిటినీ చంపుకొని మన ప్రభు అయిన యేసయ్య చిత్తాన్ని నెరవేర్చితే మాత్రం దీర్ఘాయుష్మంతులం అవుతాం. హల్లెలూయా. దేవుడు మనలను స్వతంత్రులను చేశాడండి సమస్తములో నుండి. ఈ సాతాను ఉచ్చుల్లో నుంచి కూడా బయటికి తెచ్చేశాడు. హల్లెలూయా. సాతాను ఉచ్చుల్లో నుంచి కూడా, లేకపోతే ఎప్పుడో బిగించుకొని చచ్చిపోయిన వాళ్ళం, కానీ వాటిలోంచి కూడా బయటికి తీసుకొచ్చాడు. కాబట్టి ఎవరిని పూజించాలి నువ్వు, ఎవరిని ఆరాధించాలి నువ్వు, ఎవరిని సేవించాలి, ఎవరి సన్నిధిలో నువ్వు సాగిలపడి నమస్కరించాలి. చెప్పండి, చెప్పలు కూడా దేని మైపెడతా. ఈ గొప్ప రక్షకుడిని కాకుండా ఇంకెవరిని నువ్వు పూజించాలి, సేవించాలి, ఆరాధించాలి? చెప్పండి. నిజంగా విన్న వాక్యం ప్రకారం సేవించి ఆరాధన చేస్తే హల్లెలూయా, మన జీవితాల్లో ఎన్ని గొప్ప మేలులు ఉన్నాయంటే, ఒకసారి నిర్గమకాండము
23వ అధ్యాయంలోకి రండి. నిర్గమకాండము 23వ అధ్యాయం. 25వ వచనం నుంచి చదవమ్మా. నీ దేవుడైన నిర్గమకాండం, అందరూ తీయండి బైబిల్. నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనం. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. చూడండి, నాతో కలిసి చెప్తారా ఈ మాట? అందరూ చెప్పండి. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అంతే. ఇప్పుడు విగ్రహాలు, ఇప్పుడు మనం వాళ్ళు ఏం చేశారు? విగ్రహాలకు పూజ చేసి ఉరి తెచ్చుకున్నారు. వాళ్ళు ఏం తెచ్చుకున్నారు? ఉరి తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు వరకు ఏం విన్నాము? సకల ఉచ్చుల్లో నుండి, ఉరుల్లో నుంచి యేసుప్రభు మనలను విడుదల చేసేసాడు. మనము ఆయన సొత్తు, ఆయన స్వాస్థ్యం, ఆయన జనాంగం, ఆయన ఆయన ఏర్పరచుకున్న పరిశుద్ధులు. కాబట్టి ఆయన్నే మనము సేవించాలి, ఆరాధించాలని తెలుసుకున్నాం. హల్లెలూయా. అలాగ సేవిస్తే, ఆరాధిస్తే ఏం జరుగుతుందంటే చూడండి, నాతో కలిసి చెప్పండి. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు నేను చదువుతాను ఇంకా. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నీకు ఆహారపు కొరత రానే రాదు. హలో, నీటి కొరత రానే రాదండి. హల్లెలూయా. ఆహారపు కొరత ఉండదు, నీటి కొరత ఉండదు. నీళ్ళు లేకపోతే ఏం పంటలు పండించుకొని తింటామండి? హలో, మానవ జీవితంలో ఇవి రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఏమిటి? ఆహారము, నీళ్ళు కదా. చప్పలు కొట్టి దేని మహిమ పెడదాం. ప్రైజ్ ది లార్డ్. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక కమ్యూనిస్టు లీడర్ మాట్లాడిన మాట నేను విన్నాను. అంటే చాలా సంవత్సరాల క్రితం విన్నాను నేను. అది మా యొక్క బ్రదరు, నా స్నేహితుడు, ఈరోజు కూడా చర్చిలో ఉన్నాడు, తన్నెల విజయభాస్కర్. మేము కపటపాలెంలో, నేను అక్కడ బాబు వాళ్ళ కాంపౌండ్లో దేవసాయ మామూలు ఉంటే అక్కడ ఉన్నాను. అక్కడ జరిగిన కొన్ని సంగతులు చెప్పారు నాకు కొంతమంది. కొంతమంది ఉన్నారు, ఇంకా కొంతమంది స్నేహితులు. ఒక పెద్ద స్టేజీ కట్టి రామచంద్రారెడ్డి హాస్పిటల్ స్థాపించిన రామచంద్రారెడ్డి గారిని పిలిచారంట అక్కడికి. ఆయన మంచి కమ్యూనిస్ట్ లీడరు, పేద ప్రజలకు బాగా సహాయం చేసి ఇప్పటికి కూడా హాస్పిటల్ పేద ప్రజల కోసమని దాన్ని రన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఆయన ఒక మాట అన్నాడంట. ఏంటంటే, అంటే రెడ్డి గారు కదా ఆ రోజుల్లో మన వాళ్ళని అట్టే మాట్లాడు, ఒరే నీళ్ళు తాగిపోండిరా, నీళ్ళ కంటే మంచి మందు లేదన్నాడంట. ఏమన్నాడు? బాగా నీళ్ళు తాగిపోండిరా, నీళ్ళ కంటే మంచి మందేమీ లేదు, మీకు అంతా బాగా అయిపోద్ది అని చెప్పాడంట. హలో, మీకు అర్థమైంది నేను చెప్పింది? ఆయన చెప్పింది అబద్ధం కాదు. హలో, బైబుల్ దాన్ని బలపరుస్తుంది. ఆయన కమ్యూనిస్ట్ లీడర్ అయినా ఆయన చెప్పిన మాటలో కొంత వాస్తవం ఉంది. ఇక్కడ కూడా చూడండి, దేనికి కొరవ లేదంట. దేవుణ్ణి నిజంగా నువ్వు సేవిస్తే నీకు ఏనాడు కూడా ఆహారం కొరత ఉండదు, నీటి కొరతే ఉండదు. చప్పలు కూడా దేని మహిమ పెడతాం. ప్రైజ్ ది లార్డ్. అయితే నువ్వు ఆయన్ని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నీవు ఆయన్ను సేవించాలి. హల్లెలూయా. ఆ తర్వాత, నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను. చూసారా? నిజంగా నువ్వు దేవుని సేవిస్తే నీ మధ్య నుండి ఏం తీసేస్తాడంట? రోగం తీసేస్తాడంట. చప్పలు కూడా దేవుని మహిమ పెడదాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు రోగాలు తీసేస్తాడు. నీ లక్ష్యాలు నీకు మిగిలిపోతాయి. హల్లెలూయా. నీ ఆస్తులు నీకు మిగిలిపోతాయి. హలో, దేవుడు రోగం తీసేస్తే ఇంకా నీకు ఖర్చు ఏముంటుంది? ఇంకా దేవుడు రోగం తీసేయకపోతే నీ డబ్బు నీ రోగాన్ని తీసేయలేదు. నీ ఆస్తిపాస్తులు అమ్ముకున్న నీ రోగాన్ని అవి తీసేయలేవు. మందులు పెడతా ఉంటారు వాళ్ళు, అంతే. డబ్బు తీసుకుంటుంటారు. ఆ ఎక్స్రే, ఈ ఎక్స్రే, ఆ టెస్ట్, ఈ టెస్ట్ అంటారని తీసుకుంటారు. జబ్బు ఎవరు తీసేయలేరు. ఏ డాక్టర్నన్నా అడగండి, జబ్బు ఎవరన్నా తీసేస్తారంటే మేము మందులు ఇస్తాము, జబ్బు మేము. ఒక మంచి డాక్టర్ అయితే అలా చెప్తాడు. నిజంగా జ్ఞానవంతుడు అయితే
ప్రజలను కరెక్ట్గా ఆదరించి మంచి త్రోవలో చెప్పాలి, సలహాలు ఇవ్వాలని మంచి దైవభక్తి కలిగిన డాక్టర్ అయితే అలాగే చెప్తాడు. దోచుకునే వాళ్ళైతే అలాగే చెప్పరు. మేము తీసేస్తాము, మా చేత అవుతుంది, అది చేయండి ఇది చేయండి అని చెప్తారు. కానీ రోగము ఎవ్వరూ తీసేయలేరని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. రోగాన్ని తీసేసేది దేవుడు మాత్రమే. హల్లెలూయా. చప్పలు కూడా దేవుని మహిమపడదాం. ఆ దేవుడు కూడా ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత వస్తూ ఉంది. హల్లెలూయా. బైబిల్లో చాలా స్పష్టంగా రాస్తున్నాడు. ఏమనంటే, నీ మధ్య నుండి రోగము తొలగించేస్తా, రోగాన్ని తీసేస్తానంటున్నాడు. హల్లెలూయా. పూర్ణ హృదయంతో మనము సేవిస్తే, ఆయనకే, విగ్రహాలకు పూజ చేయకుండా దేవుణ్ణే, నిజ దేవుడైన మనకు రక్షకుడైన ప్రభువునే సేవిస్తే, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో, మన మధ్యలో, మనలో ఉన్న రోగాలు, మన మధ్య ఉన్న సంచరిస్తున్న తెగుళ్ళు అన్నీ తీసిపడేస్తాడు. హల్లెలూయా. చప్పలు కూడా దేని మహిమ పెడదాం. నిన్నో మొన్న ఒక అతను అంటున్నాడు నాతో, మరలా కరోనా కేసులు వస్తూ ఉన్నాయి పాస్టర్ గారు అన్నాడు. నేను దాని గురించి ఒక్క మాట కూడా డిస్కస్ చేయలేదు నేను అతనితో. ఎందుకు చేయలేదంటే, అతను చెప్పిన విధానం వేరే. అందుకని అతనికి నేను వాక్యాన్ని గురించి చెప్పినా కూడా అతడు తీసుకోలేడు. సొలొమోను రాజు అదే చెప్పాడు, వినే వాళ్ళకి వాక్యం చెప్పమన్నాడు. వాళ్ళు ఇంకా జ్ఞానం తెచ్చుకుంటారంట. చప్పలు కొట్టి దేని మహిమ పెడతాం. పందుల ముందు ముత్యాలు వేయొద్దన్నాడు. బుడతలో దొక్కే వాళ్ళకి వాక్యం చెప్పకూడదు. చీల్చే కుక్కల లాంటి స్వభావాలకు వాక్యము చెప్పకూడదు అని బైబిలే చెప్తుంది అన్నమాట. వినేవాడికి చెప్తే వాడు ఇంకా కాస్త ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు అని. నిన్న నా చిన్న కొడుకు సాయంత్రం సంపత్ వచ్చాడు. డాడీ ఈ సమస్య పోలేదే, డాక్టరు అది ఎట్టపోతుందో చెప్పడం లేదే అంటున్నాడు. చాలా ఇబ్బందిగా ఉంది డాడీ, మళ్ళీ శోధన వస్తూ ఉంది, మళ్ళీ పోతే ఎంఆర్ఐ స్కానింగ్ అంటే, డాక్టర్స్ ఏం చెప్తారా, డాక్టర్స్కి ఏం తెలుసు, దేవుడు తీసేయాలి అని చెప్పాను నేను. హల్లెలూయా. ఎవరు తీసేయాలా? దేవుడు తీసేయాలి దాన్ని. హల్లెలూయా. డాక్టర్స్ ఏం చేస్తారు, సర్జన్ అయితే కోసి పడేస్తాడు ఇష్ట ప్రకారము. సర్జన్కి ఆయనకి ఆపరేషన్ చేసేదే ఇష్టము, కోసి పడేస్తాడు. ఎక్కడ పడితే అక్కడ కోసేసి, నేను చేయాల్సింది చేశాను, ఇంక నేనేం చేస్తాను. ఆయన చేయాల్సింది సర్జన్ కోసేదే. స్వస్థత ఆయన ఇస్తాడా? స్వస్థత దేవుడు ఇవ్వాలా. హల్లెలూయా. చప్పలు కూడా దేని వైపు పెడతాం. ఫిజిషియన్ కాడికి పోయినాం అనుకోండి, రాసింది మందులు, సార్ తగ్గలేదు సార్, స్పెషల్ మెడిసిన్ ఇస్తానని ఇంకోటి రాస్తాడు. రాసిన మందులు రాసి అయిపోద్ది ఇంట్లో. కానీ మందులు ఏమి స్వస్థత ఇచ్చే పని అయితే, సంవత్సరం కూడా చచ్చేదాకా మందులు ఎందుకు వాడడమా? స్వస్థత వచ్చే పని అయితే వాటి వల్ల స్వస్థత దేవుడు ఇవ్వాలా. హల్లెలూయా. చప్పలు కొట్టి దేని మహిమ పెడతాం. ఎవరు ఇవ్వాలా? దేవుడు ఆయనే దానిని స్వస్థతను తీసివేసేది. హల్లెలూయా. అది ప్రజలందరినీ చుట్టుకున్న తెగులైనా సరే, ఇంట్లో అందరినీ చుట్టుకున్నటువంటి వైరస్ అయినా సరే, ఏదైనా తీసేసేది దేవుడే. ఆయనను ఆరాధించు, అది నిన్నేమీ చేయదు. అసలు నీ మధ్యలో ఉండనీయుడు, నీలో ఉండనీయుడు, నీ ఇంట్లో ఉండనీయుడు, నీ పొలంలో ఉండదు, నీవు కలిగిన దాంట్లో ఎక్కడ కూడా అది ఉండదు. ఒక గ్రామం అంతా ప్రార్థన చేస్తే గ్రామంలో కూడా ఉండదు. దేశమంతా ప్రార్థన చేస్తే దేశంలో కూడా ఉండదు అనమాట. చప్పలు కూడా దేని మేము పడతాం. ప్రైజ్లో అదే రాస్తున్నాడు అక్కడ చూడండి. తర్వాత, కడుపు దిగబడినదియు గొడ్డుదియు నీ దేశములోనే ఉండదంట. హల్లెలూయా. ఏంది కడుపు దిగబడినది అంటే గర్భస్రావం అన్నమాట, అబార్షన్. కడుపు దిగబడడం అంటే అబార్షన్ జరగదు. హల్లెలూయా. గొడ్డుపోతనం కూడా ఉండదు. ఎక్కడ? దేశంలోనే ఉండదంట. చప్పలు కూడా దేని మహిమ పెడదాం. ఎక్కడ ఉండదు? దేశంలోనే ఉండదంట. దేశంలో ఉన్న ప్రజలందరూ నిజదేవుడైన యేసయ్యను కనుక పూజించి ఆరాధించి సేవిస్తే దేశంలోనే అబార్షన్లు అనేవి జరగవు. గొడ్డుదనేదే ఉండదు. మనుషుల్లో ఉండదు, పశువుల్లో ఉండదు, పక్షుల్లో ఉండదు, చెట్టుల్లో ఉండదు, పంటల్లో ఉండదు. పశువులు ఇసుకపోవు, పొలాలు
పైరు తాలుబోదు, మన భాష కదా, అంత తాలు ఎక్కడ కూడా గొడ్డుదనేదే కనబడదంట. ఎక్కడ కూడా గర్భస్రావము అబార్షన్ జరవు. హల్లెలూయా. గర్భవతులై బిడ్డలను పెంచి అంతా పిల్ల పాపలతో సస్యశ్యామలంగా అంటామే, అంత గొప్ప స్థితి ఎవరిస్తారు? సృష్టికర్త అయిన దేవుడిస్తాడు. మన కోసం ప్రాణత్యాగం చేసిన ప్రభు ఇస్తాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ఆయన్ని ఆరాధించకుండా వ్యర్థమైనటువంటి రాళ్లకు, పుట్లకు, చెట్లకు, వాటికి మొక్కుంటా ఉంటే దేవుడే చెప్పాడు, వద్దు వాటికి మొక్కొద్దు, వాటికి పూజించదు, అవి మీకు ఊరైపోతాయి, ఉచ్చులై మీ మెడలకు చుట్టుకొని మీరు ఉచ్చుల్లో పడి చస్తారు, సాతాను తంతారాల్లో పడి అని దేవుడు చెప్తే కూడా వాళ్ళు వినకుండా అలా చేశారు. కానీ ఈరోజు మరలా దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం కనుక నిజ దేవుడిని కనుక సేవిస్తే గర్భస్రావం జరగదంట, గుడ్డుదుండదంట, దేశంలోనే ఉండదంట. తర్వాత నీ దినముల లెక్క సంపూర్తి చేస్తాను. హల్లెలూయా. మన లైఫ్ స్పాన్, నీకెన్ని సంవత్సరాలు దేవుడు నిర్ణయించాడో ఆ ఆయుష్కాలం అంతా అనుభవిస్తాను. చమగడు దేని మై పెడదాం. ఏది? నీ దినముల లెక్క సంపూర్తి చేస్తాడు దేవుడు. హలో, ఎవరు చేసేది నీకు ఆయుష్కాలం? డాక్టర్ ఇస్తాడా? ఎవరైనా మాంత్రికుడు చెప్తాడు, ఏం లేదమ్మా, ఇదిగో రోజు ఈ తాయితకి మొక్కుకో, ఈ తాయిత కట్టుకో, దీనికి దండం పెట్టుకో, నువ్వు కలకాలం బ్రతుకుతావని చెప్తాడు వాడు. చిలక ప్రశ్నోడు కూడా చెప్తాడు అది. ఒకరోజు చిలక ప్రశ్న చెప్పేవాడు జరిగిపోయి మా బ్రదరు ఒక అతను ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రసన్న సిస్టర్ వాళ్ళ హస్బెండ్, ఆయన బహు తెలివైన వాడు. ఆ చిలక ప్రశ్న దగ్గర పోయి ఎదురుగా నిలబడ్డాడంట. బాగా చూసి వాడిని ఆట పట్టించాలని మా బ్రదరు ఇలా అన్నంట. వెనక ఎవరో ఉన్నట్టు ఏందో సైగ చేశాడంట. వెనక అంటే వాడు కూర్చొని చిలక ప్రశ్న చెప్తా ఉన్నాడు. వెనక ఎవరో ఉన్నట్టు ఈ సారు వెనకేదో ఉన్నట్టు సైగ చేయమంటాడు. అప్పుడు చెప్పాడంట, నీ చిలక ప్రశ్న చెప్తున్నావే అది ఇది అని, నీ వెనక ఎవరు ఉన్నారో చెప్పరా ఇప్పుడు అన్నాడంట. ఏమన్నాడు? నీ వెనక ఎవరు నిలబడుకుంటారో చెప్పడంటే దండం పెట్టి, స్వామి పొట్ట కోసం స్వామి దయచేసి పోండి స్వామి అన్నాడంట. ఏదో కడుపుకి బతుకుతున్నాము, దండం పెడతాను మీరు పోండి సారి అని స్వామి అన్నాడంట. హలో, వెనకుండేది ఎవరు చెప్పరు, చెప్పగలుగుతాడా? ఇంటికాడ ఉండే వాళ్ళకి ఏమవుతుందో చెప్పుకోలేడు. అదొక విద్య. అవన్నీ ఈ మాంత్రిక విద్య, ఈ చిలక ప్రశ్న విద్యలు, ఇవన్నీ వాటిలో పడిపోయి మనుషులు నాశనం అవుతున్నారు. ఎవరి వాళ్ళ దీర్ఘాయుసు? ఎవరు మన జీవిత సంవత్సరాలన్నీ బ్రతికెట్టడి చేసేది? ఏడ మంచాన్ని పడా? హలో, మంచాన్ని బట్టి కూడా బతికేది కాదు దేవుడు చెప్పేది. ఆరోగ్యంగా, హల్లెలూయా, నీకు దేవుడు ఎంతకాలం నిర్ణయించాడు అన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా నువ్వు తింటూ తాగుతుంటే సారా బ్యాందీ కాదు, నీళ్ళు, నువ్వు తాగాల్సిన నీళ్ళు లేక పండ్ల రసమో అవి తాగుతూ సంతోషంగా ఉంటూ నీవు, నీ భార్య, బిడ్డలు ఆనందంగా నీ పని బాటలు చేసుకుంటూ నీ సంవత్సరాలంతా పూర్తి చేసి ఇక నువ్వు రానాయన అయిపోయింది నీ టైం అని చెప్పండి పిలుస్తాడు. ఇంకా ఆయన దగ్గర తీసుకెళ్ళిపోతాడు. ఆ ప్రేమను కూడా ఇంక తీసుకున్నాడు, పక్కన పెట్టుకున్నాడు కదా, అట్లా. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమ పడదాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన రమ్మంటాడు అంతే. ఆయన రమ్మన్నప్పుడు ఏదో ఒక విధంగా ఆయన తీసుకుంటాడు అంతే. ఏది వాళ్ళకు ఏర్పాటు చేయాలో అది ఏర్పాటు చేస్తాడు. అది ఆయన చిత్తం. మనం అంత తలబగలు కొట్టుకోవాల్సిన అక్కర్లేదు. కానీ మనం వాటి గురించి తలబగలు కొట్టుకోవాలి అక్కర్లే. మనం ఎలా బ్రతకాలో ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. నీ దినముల లెక్క, నీ సంవత్సరాల లెక్క పూర్తి అవ్వాలంటే నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవానే యేసయ్య నేను సేవించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి రండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. ప్రియులారా, దయచేసి ఈ విషయాలు మీరు మర్చిపోవద్దు. దయచేసి మనం చాలా ప్రభువునందు జీవితకాలం అంతా, మన ఆయుష్కాలం అంతా చాలా సంతోషంగా ఆనందంగా బ్రతికే ఏర్పాటు దేవుడు చేశాడు. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు దేవుడు చేశాడు. కాబట్టి ఆయన్ని మనం హృదయపూర్వకంగా ప్రేమిస్తే, మనం సేవిస్తే ఈ భాగ్యాలన్నీ మనము
మన సంవత్సరాలన్నిట మనము అనుభవిస్తాం ప్రియులరా. హల్లెలూయా. 4వ అధ్యాయం 23వ వచనం నుండి, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. దేవుడు ఆత్మ, దేవుడు ఆత్మ. దేవుడు విగ్రహం కాదు, దేవుడు చెట్టు కాదు, పుట్ట కాదు, రాయి కాదు. ఈ సృష్టించబడిన ఏ రూపంలోనూ దేవుడు లేడు, ఏ దాంట్లోనూ లేడు. దేవుడు ఉన్నాడంటే ఆయన పోలిక, ఆయన స్వరూపంలో సృష్టించుకున్నటువంటి నీలో నాలోనే ఆయన ఉన్నాడు, అంతే. హల్లెలూయా. చప్పలు కూడా దేవుని మహిమపొద్దాం. చాలా సిద్ధాంతాలు ఉన్నాయి లోకంలో, చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. ఇందు లేడు అందు లేడను సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందు దేవుడు ఉన్నాడని ఒక శ్లోకం ఒకటి ఉంది. అంటే గోడలో ఎతికినా కూడా దేవుడు గోడలో ఉంటాడంట. దాని అర్థం అది. హలో, దాని అర్థం ఏంది? గోడలో ఎతికినా కూడా గోడలో దేవుడు ఉంటాడంట. ఒక చెట్లో ఎతికితే చెట్లో దేవుడు ఉంటాడంట. ఒక మట్టిలో ఎతికితే మట్టిలో దేవుడు ఉంటాడు. అదనమాట. ఇందు లేడు అందు గలడను సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందు దేవుడు ఉన్నాడని. అది కరెక్ట్ కాదు. హల్లెలూయా. దేవుణ్ణి ఒకవేళ నువ్వు చూడాలి అని అంటే, దేవుడు తన పోలికలో తన స్వరూపంలో సృష్టించుకున్న నీలోనే అనేకులు దేవుణ్ణి చూడగలరు, నాలోనే అనేకులు దేవుణ్ణి చూడగలరు. ఆయన గుణాతిశయములను మనలోనే చూడగలరు. హల్లెలూయా. యేసయ్యను చూపించేటటువంటి ఆలయాలం మనమే. హల్లెలూయా. ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించే మనము ఆత్మతో సత్యంతో అంటే దేవుని ఆత్మను కలిగి, సత్యం అంటే వాక్యాన్ని కలిగి ఆరాధించాలి. అది దేవుడు అంగీకరిస్తాడు, మనలను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి అర్థమైందా? దేనికంటే దానికి పూజ చేసి ఇకనైనా మన జీవితాలని పాడు కాకుండా, హీనదశకి రాకుండా, పతనం కాకుండా జాగ్రత్త పడాలా. హల్లెలూయా. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో మన దేవుడిని యెహోవానే సేవించాలి. ఆయన ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించి ఆ మేలులన్నీ మనము మన జీవితకాలం స్వతంత్రించుకోవాలి. దేవుడు అట్టి కృప మనకందరికీ తన ఆత్మ ద్వారా దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనమందరం లేచి నిలబడదామండి. మనందరం లేచి నిలబడదాం. ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకొని ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాము. దయచేసి అందరూ నిలబడి ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? నిజంగా చెప్పు. నువ్వెవరిని నిజంగా ఆరాధించాలి? ఎవరిని నువ్వు సేవించాలి? ఎవరిని పూజించాలి? నువ్వు ఎవరికి ఆ యొక్క పూజ అందిస్తున్నావు? ఎవరికి సేవ చేస్తున్నావు? ఎవరిని ఆరాధిస్తున్నావు? నువ్వు ఒకసారి ఆలోచించుకో. నీ యొక్క శ్రమ వ్యర్థం కాకూడదు, నీవు సేవించేది వ్యర్థం కాకూడదు. నువ్వు నిజమైన దేవుడైన యేసయ్యని సేవించు. అప్పుడు నీవు ధన్యుడివి. నీ బ్రతుకులో ఇప్పుడు విన్నవన్నీ వస్తాయి. ఆయన నీ పొలాన్ని దీవిస్తాడు, నీ పశువుల మందలు దుక్కటెతులు దీవిస్తాడు. నీ యొక్క జీవితంలో మనుషుల్లో కానీ పశువుల్లో కానీ ఎక్కడ కూడా కడుపు దిగబడినదనగా అబార్షన్ అవ్వడం కానీ, గొడ్డుతనం కానీ ఉండనే ఉండదు. ఒకవేళ వ్యాధిగ్రస్తులైతే వారిలో నుండి వ్యాధిని తీసేస్తాడు దేవుడు. ఆయన దీర్ఘాయుష్ని ఇస్తాడు. నీ సంవత్సరాల లెక్క పూర్తి చేస్తాడు. అర్ధాంతరంగా అన్యాయంగా నువ్వు పోవు. దేవుడు నీకు ఒక లెక్క ఇచ్చి ఉంటాడు. ఇన్ని సంవత్సరాలు నువ్వు బతుకుతావని. అన్ని సంవత్సరాలు నువ్వు బతికి తీరుతావు అంతే. ఎట్లా? మంచాన పడి కాదు, ఆరోగ్యంగా. ఎందుకంటే దేవుడు నీలో నుంచి, నీ మధ్య నుంచి వ్యాధిని, రోగాన్ని తీసేస్తానన్నాడు కదా. అలాంటప్పుడు మనం వ్యాధితో మంచాన పడి ఎందుకు దీర్ఘకాలం మంచాన క్షీణించిపోతాం? నో, అది కాదు దాని అర్థం. వ్యాధి లేకుండా ఆరోగ్యంగా ఉంటామని అర్థం. హల్లెలూయా. రబాబా షక్కరబరాబా. ఆలోచించండి. ఎవరిని పూజిస్తున్నావు? ఎవరిని సేవిస్తున్నావు? ఎవరిని ఆరాధిస్తున్నావు? నీవు యేసయ్య కంటే ఇంకా దేన్నైనా నువ్వు ఆరాధిస్తే అది విగ్రహమే.
ధనాన్ని ఆరాధిస్తే ధనం ఒక విగ్రహం. ఇంకా యేసయ్య కంటే ఇంకా ఏదైతే నువ్వు రూపించుకున్నావో నీ హృదయంలో అది విగ్రహమే. యేసయ్య కంటే దేన్ని కూడా నువ్వు ఎక్కువగా రూపించుకోవద్దు, ప్రేమించవద్దు. నీ ప్రేమంతా దేవునికి, ఆయన ప్రేమంతా నీకు ఇచ్చాడు కదా, ఆయన కుమారుని ఇచ్చేసాడు కదా. ఇంకా నీకు కావాల్సింది ఆయన కూడా, నువ్వు ఆయనకి నీ ప్రేమని, నీకు కావాల్సినవన్నీ ఆయన ఇచ్చేస్తాడు అంతే. అర్థమైంది అనుకుంటా. అర్థమైతే చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. నీ ప్రేమంతా ఆయనకి, నీకు కావలసినవన్నీ ఆయన నీకు ఇచ్చేస్తాడు అంతే. నీ కుటుంబానికి నీకు కలిగిన వాటి. ప్రార్థించుకుందాం. అలాగే తలంచి కళ్ళు ముచ్చుకున్నట్లయితే ఆ పద్మా సిస్టర్ చిన్న ప్రార్థన చేయండి. ప్రేమించిన ప్రభా నాయన, నా తండ్రి, ఈ ఆరాధనపు దినమున ప్రభా మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచిన గొప్ప దేవుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలయ్యా. అయ్యా, నీ బిడ్డను నాయన నీ సిలువు చాటును దాచుకొని ప్రభా నా తండ్రి మాతో అందరితో మాట్లాడిన దేవుడవు, నీ పరిశుద్ధ నామానికే వందనాలు 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 ప్రభా. మీరు ప్రేమించిన ప్రభా నా తండ్రి నీ ప్రజలైనటువంటి వారికి ప్రభా నా తండ్రి ఏదైతే నా ప్రభా నాయన దేవా చేయకూడదో నాయన వాటిని తెలియజేసిన దేవుడవు, స్తోత్రాలయ్యా. అయ్యా, విగ్రహాల జోలికి పోవద్దన్నావు ప్రభా నాయన, వాటికి దూరంగా ఉండమన్నావయ్యా. నీ పరిశుద్ధ నామానికి వందనాలు వందనాలు వందనాలయ్యా. వాటికి పూజ చేసేవారు ఈ నాయన నా తండ్రి, అయ్యి మమ్మల్ని పట్టుకుంటాయని ప్రభా, అయ్యి మాకు ఉరి అవుతాయని ప్రభా నాయన, ఆ ఉచ్చుల్లో మేము పడకూడదని ప్రభా నాయన మీరు మాతో మాట్లాడిన విధానానికై కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలయ్యా నాయన. వాటిని నా ప్రభ జయించే శక్తినిచ్చిన యేసయ్యనే సేవించాలని ప్రభా మేము ఎవరిని సేవిస్తున్నామో ప్రభా నాయన నా తండ్రి, ఈ దినమున ప్రభా మమ్మల్ని మేము పరీక్ష చేసుకున్నటానికి నా ప్రభా మీరిచ్చినటువంటి తరుణానికై కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలయ్యా. మిమ్మల్ని సేవించే బిడ్డలు ప్రభా నాయన స్తోత్రాలయ్యా, అధిక శక్తితో ప్రభా సర్వాంగ కవచనాన్ని ధరించుకుంటారని ప్రభా. వాడేసే ప్రతి ఉచ్చులో ప్రభా సాతానుడు బంధకాలలో నాయన వాడిని నాయన ఏ విధంగా నా తండ్రి మేము జయించాలో ప్రభా మీరు మాకు తెలియజేసిన విధానానికై కృతజ్ఞతలు ప్రభా. నిన్ను ప్రేమించువారు ప్రభా నాయన, మీ ఆజ్ఞలను గైకొను వారు ప్రభా, మిమ్మల్ని అనుసరిస్తూ మిమ్మల్ని ఆరాధించే బిడ్డలకు ప్రభా మీరిచ్చే నాయన ఆశీర్వాదాలను కూడా తెలియజేశారయ్యా. నీ పరిశుద్ధ నామానికి వందనాలు వందనాలు వందనాలయ్యా. సర్వశక్తి కలిగిన దేవుడే మాతో ఉంటే ప్రభా మాకేది నాయన కొదువు ఉండదని ప్రభా మీకు సెలవిచ్చారు ప్రభా. మీకే కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. మిమ్మల్ని అనుసరించే బిడ్డలు ప్రభా నాయన ఆహారం కొదువు ఉండదన్నావయ్యా నాయన స్తోత్రాలయ్యా. నాయన నీళ్లు కొదువు ఉండవన్నావయ్యా స్తోత్రాలయ్యా. అయ్యా నాయన నీ పరిశుద్ధ నామముల ప్రభా నాయన మా దేశంలోనే నా తండ్రి అయ్యా నాయన గర్భస్రావాలు జరగవంటున్నావు ప్రభా, దేశాన్నే కాపాడుతానంటున్నావయ్యా, రోగాలు ఉండవంటున్నావయ్యా. స్తోత్రాలు 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 ప్రభా. సమృద్ధితో నింపుతానంటున్నావు నాయన. స్తుతులు స్తుతులు స్తోత్రాలయ్యా. మేమెక్కడున్నా ప్రభా నాయన ఆశీర్వాదకరంగా మారతామని నాయన మీరు సెలవిచ్చారు ప్రభా. చీకటిలో నుంచి మమ్మల్ని పిలిచిన దేవుడు గుణాతిశయాలను ప్రభా యేసయ్యని చూపించగలిగినటువంటి ఏదైనా ఒకటి ఉందంటే ప్రభా అయ్యా మీరు నాయన మా కోసం ప్రాణం పెట్టారయ్యా, మాలోనే మీరు ఉన్నారని ప్రభా మేమే చూపించగలమని ప్రభా, యేసు నామమును ప్రకటించగలమని ప్రభా, మీరు చేస్తున్నటువంటి నాయన ఆశ్చర్య కార్యాలను తెలియజేయగలమని ప్రభా మీరు మాకు తెలియజేసిన విధానానికై స్తోత్రాలయ్యా. అంత ప్రేమించే దేవుణ్ణి విడిచి ప్రభా ఎవరిని ఆరాధించగలము ప్రభా? మీ నామానికే మహిమయ, మిమ్మల్నే సేవించగలము నాయన. స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. నిత్యము మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా ప్రభా మమ్మల్ని నాయన ప్రతి ఒక్కరిని ప్రభా నాయన మీరు నా తండ్రి మార్చి ప్రభా మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా నాయన స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. మిమ్మల్ని ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారని ప్రభా. యేసయ్య వెంబడే వెళ్ళడానికి ప్రభా మా రాజు అయినటువంటి దేవుని వెంబడి ప్రభా మేము యుద్ధ వీరులమై ప్రభా సైనికులమై ప్రభా నాయన ప్రతి బంధకాలను నాయన చితకుదొక్కుతూ ప్రభా నాయన మాకిచ్చినటువంటి దినములు ప్రభా అయ్యో నీ పరిశుద్ధ నామములో ప్రభా యేసయ్య బిడ్డలకి ఇచ్చినటువంటి నాయన ఆరోగ్యాలను నాయన సమృద్ధితో నింపబడి ప్రభా మా దినముల లెక్క
పూర్తి నాయన Amen. చేసే దేవునికి అప్పచెప్పుకుంటూ Yes, my Jesus. మిమ్మల్ని ఆరాధిస్తూ సేవిస్తూ ముందుకు సాగడానికి కృపనివ్వమని నమ్మదగిన యేసయ్య చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు అందరికను, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం